పింకు, వచ్చేసావా? ఇదిగో ఈ సూప్ తీసుకువెళ్ళి సరోజకివ్వు, తన చేత తాగించు. పింకు, నాకు అర్థమవుతుంది నువ్వు చాలా టెన్షన్ పడుతూ ఉన్నావు, కానీ నువ్వేం దిగులు పడకు, నేనున్నాను కదా. నేను అన్నీ చూసుకుంటాను, సరోజని తల్లిలాగా చూసుకుంటాను. నువ్వు టెన్షన్ పడకు, తీసుకో. అక్క, ఈరోజు డాక్టర్ గారితో చాలా విషయాలు మాట్లాడాను. ఆయన ఏమన్నారంటే ఏదో ఒక విషయం వల్ల తనకు స్ట్రెస్ ఎక్కువైందట, అందుకనే రక్త శాతం కూడా తక్కువగా ఉందట. డాక్టర్ ఇంకో విషయం కూడా చెప్పాడు, పుట్టబోయే బిడ్డకి ఇది మంచిది కాదట. అందుకని సరోజకి ఏ పరిస్థితుల్లో కూడా ఏ స్ట్రెస్ రాకుండా చూసుకోవాలి. అవును, డాక్టర్ చెప్పింది కరెక్టేగా. నేను నీతో చెప్తూనే ఉన్నాను తనతో పోట్లాడుకో అని. చూడు పింకు, ఇలాంటి సమయాల్లో ఆడవాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి, సంతోషపరచాలి. సరే, అదంతా వదిలే. సోనీకి భోజనం రెడీ చేశాను. అక్క, నువ్వు మినీ ఇక్కడ ఉండడం వల్ల సరోజ ఎంత టెన్షన్గా ఉందో మీకు తెలుసు కదా. తను ఎందుకు అనవసరంగా ఇలా మాట్లాడుతుందో నాకు అర్థం కావట్లేదు. అనవసరంగా భయపడుతోంది, అనవసరంగా వణుకుతోంది, ఎప్పుడూ మీ గురించి ఆలోచిస్తూ ఉంది. నువ్వు నీ భర్త నుంచి విడిపోకూడదని అనుకుంటోంది. నీ జీవితంలో ఏ సమస్య రాకూడదు, మీ ఇంట్లో ఏ సమస్యలు ఉండకూడదు అనుకుంటోంది. అదేవిధంగా మినీ నీతో పాటే ఉంటుంది. రేపు మినీకి పెళ్ళవుతుంది, ఆ ఖర్చులన్నీ కూడా నేనే భరిస్తానేమోనని తను అనవసరంగా ఆలోచిస్తోందక్క. అక్కయ్య, యాక్చువల్గా సరోజ మంచిదే, తప్పంతా నాదే అక్క. ఒకవేళ నేను ఎక్కువగా సంపాదించుంటే ఈ కుటుంబ బాధ్యతల గురించి ఎక్కువగా ఆలోచించేది కాదు. అక్క, నిన్ను మినిని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి అశోక్ వచ్చాడు కదా, నేను చూశానక్క. ఆయన మిని గురించి చాలా టెన్షన్ పడుతున్నట్టున్నాడు. ఎంతైనా తన తండ్రి కదా. నాకెందుకో బావా తన తప్పుని తెలుసుకున్నాడు అనిపిస్తోంది. అదే నేనేం చెప్పదలుచుకున్నానంటే, నువ్వు మినీ ఒకసారి ఆ ఇంటికి వెళ్ళేసి రావచ్చు కదక్క. ఒక ఛాన్స్ వాళ్ళకి ఇచ్చి చూడొచ్చు కదా. అందువల్ల తను చేసిన తప్పుని సరిదిద్దుకుంటాడక్క. ఆ తర్వాత మినీని నిన్ను తన దగ్గరే ఉంచుకుంటాడు. కుదరకపోతే మీకు నేనున్నాను కదా, ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను. కార్ సౌండ్ వినిపిస్తోంది అత్తయ్య. బావగారు వచ్చినట్టున్నారు. మినీ వచ్చిందనుకుంటాను, బబిత కూడా వచ్చిందనుకుంటా. నేను చూసొస్తాను. రండి బావగారు. మినీ ఏది? నీతో రాలేదా? బావగారు, అసలు ఏమైంది? విషయం ఏంటో చెప్పండి. వదిన మీతో రాలేదా? బావగారు మాట్లాడవే. ఎవ్రీథింగ్ ఓకే. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఎవరిని అడుగుతున్నావు మేత? నువ్వేగా వాళ్ళని తీసుకురావడానికి వెళ్ళావు, మినీ బబితాని. నేను బబితాని తీసుకురావడానికి వెళ్ళానని ఎవరు చెప్పారు? నేను అక్కడికి మినీ కోసం వెళ్ళాను. తను సమస్యలో ఇరుక్కుంది. వాళ్ళిద్దరినీ పింకు ఇంట్లో వదిలొచ్చాను. ఇలా చూడు మిత, మినీ నా రెస్పాన్సిబిలిటీ. బబిత వచ్చినా సరే రాకపోయినా సరే నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇలా చూడు మిత, ఒకసారి నన్ను చూడు. అశోక్, నువ్వు ఇంట్లో లేనప్పుడు నేను ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతానో నీకు తెలుసు కదా. నువ్వు లేకుండా ఒక క్షణం నేను ఇక్కడ ఉండలేను. ఇంకెప్పుడు నువ్వు నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోకు ప్లీజ్. ఐఎమ్ నాట్ గోయింగ్ ఎనీవేర్. నన్ను నమ్ము, ఓకే? ఏం లేదు, పెంకు టెన్షన్ పడుతున్నాడు కదా, అందువల్లే అలా మాట్లాడాడు. నీకు తెలిసిందే కదా మీ అత్తయ్య ప్రెగ్నెన్సీ విషయంలో ఏం జరిగిందనేది. ఈ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరు. లేదంటే పెంకు చాలా మంచివాడు. నువ్వు విన్నావు కదా తనేం చెప్పాడో. నేను నీతోనే ఉన్నానక్క, నువ్వెప్పుడూ ఇంట్లోనే ఉండొచ్చు అని. తను కొద్ది రోజులు మాత్రం మనల్ని ఇక్కడ ఉండొద్దు అంటున్నాడు. నీకు అర్థమవుతుంది కదా నేనేం చెప్తున్నాననేది.
నాకు బాగా అర్థమవుతుంది బేబ్స్. బాగా అర్థమైంది, నువ్వు అర్థం చేసుకో. పింకు మావయ్య చెప్పిన దానికి అర్థమేమిటో మనిద్దరికీ కూడా బాగా తెలుసు. కొన్ని రోజులు మనిద్దరిని బయట ఉండమని చెప్పారు, కానీ ఆయన చెప్పిన దానికి అర్థమేంటో నీకు తెలుసు కదా. మనం ఇక్కడ ఉండకూడదు అంటున్నారు. నిజం ఇదే కదా బేబ్స్? నా వైపు చూడు బేబ్స్, ఇటు తిరిగి చూడు. ఎందుకు బేబ్స్ బాధని మొత్తం నీలోనే దాచుకుంటావు? ముందేమో నాన్నని వెనకేసుకొచ్చావు, ఇప్పుడేమో పింకు మావికి సపోర్ట్ చేస్తున్నావు. నిజమేంటంటే మనిద్దరి మీద ఎవరికీ శ్రద్ధ లేదు. మన జీవితాన్ని మనమే చూసుకోవాలి బేబ్స్. అండ్ ఈ కన్నీళ్ళని నువ్వు వేస్ట్ చెయ్యొద్దు. మిగతా వాళ్ళకి బాధ కలగదేమో, కానీ నాకు బాధ కలుగుతుంది. నీ కన్నీళ్ళని దాచుకో. మనిద్దరం ఒంటరిగా ఉంటాం కదా, అప్పుడు ఏడుతూ గాని. నేను నిన్ను ఏడిపిస్తూ ఉంటాను కదా, అప్పుడు ఏడుద్దు గాని. ఏమంటావు? పిచ్చిదానా. సరే ఏడోకు. నేను బాబీ. నువ్వు చెప్పావు కదా ఇంకేదైనా ఏజెంట్ని కలుద్దాము అని. కానీ ఈసారి మాత్రం మంచి ఏజెంట్ దగ్గర తీసుకెళ్ళు. ఈసారి కూడా కత్రి లాంటి వాడుంటే ముందు నిన్నే కొడతాను, జాగ్రత్త. రేపే. నూట 2 రాత్రి నుంచి ఒకటే కాలిపోతోంది. ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది చూడండి. పదండి డాక్టర్ దగ్గరికి వెళదాం. నేనెక్కడికి రాను. హలో బబితా, ఇప్పుడైనా తినండి. మీ కోడలు మీకోసం చేసింది. ఎందుకని నిన్ను నువ్వే అవమానించుకుంటున్నావమ్మా? ఏది ఏమైనా సరే మీ ఆరోగ్యమే నాకు ముఖ్యం మావయ్య. ప్లీజ్ తాగండి, నా కోసం తాగండి. మీ కోసమైనా తాగండి ప్లీజ్. నువ్వు చాలా మొండిగా ఉన్నావమ్మా. లేదు, వద్దమ్మా. బేబ్స్, ఇలా ఇవ్వు, నేను తినిపిస్తాను. ఇప్పుడెలా తాతయ్య మొండిగా ఉంటారో చూస్తాను కదా. సరే సరే, సరిగ్గా కూర్చోండి. గుడ్ బాయ్ లాగా తాగాలి. మీరు చెప్పేది నేనేం విన్ను. కమాన్ క్విక్లీ. గుడ్ బాయ్. ఓకే, వన్ మోర్. ఎస్. చూడండి మావయ్య, మీరు అత్తయ్యని ఏడిపిస్తున్నారు. మీకు తెలీదు, మీ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. మీరు చేస్తున్నదేం బాలేదు. మీరెందుకని భోజనం సరిగ్గా తినటం లేదు? ఒకవేళ మీ ఆరోగ్యం గనక పాడైపోతే మాకందరికి ఎంత బాధగా ఉంటుంది. మీరు వెళ్ళిపోతే మళ్ళీ అలాగే చేస్తారు. నువ్వు ఇంటికి వచ్చేయమ్మా. ఒక్క నిమిషం నానమ్మా, మనం ఈ డీల్ గురించి మాట్లాడుకోలేదు. నేను బేబ్స్ తాతయ్య కోసం ఇక్కడికి వచ్చాం. అండ్ ప్లీజ్ బేబ్స్ని మళ్ళీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయొద్దు. నేను చెప్పాను కదా, ఆవిడ నాన్నతో పాటు వచ్చిన ఆవిడ ఇక్కడ ఉన్నంత వరకు నేను బేబ్స్ తిరిగి ఇంటికి రాము. అలా చెప్పమ్మా నా బంగారు తల్లి. నువ్వు చెప్పిందే న్యాయం. వెళ్ళు, మీ అమ్మను ఎక్కడి నుంచి తీసుకువెళ్ళిపో. ఏ ఇంట్లో కోడలికి మర్యాద లేదో, ఏ ఇంట్లో బంధుత్వాల్ని డబ్బుతో పోల్చి చూస్తారో అటువంటి ఇంట్లో లక్ష్మీ నివాసం ఉండదు. నువ్వు వెళ్ళమ్మా.
ఇక నా మినీయే నీకు జీవితం అంటే ఏమిటో చెబుతుంది. సరే, ఇప్పుడు ఈ సూప్ కూడా తాగేయండి. ఏంటి తాతయ్య, ఇక మీదట ఇలా మొండిగా ఉండొద్దు. మేము అప్పుడప్పుడు ఇక్కడికి రాలేం కదా. ఇక నుండి మీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, అలాగే మీ మెడిసిన్స్ అన్ని టైంకి తీసుకోవాలి. నాకు ప్రామిస్ చేయండి తాతయ్య. ప్రామిస్. టేక్ కేర్, ఓకే? పద బీబ్స్, మనకి చాలా పనులున్నాయి కదా, త్వరగా వెళ్దాం పద. త్వరగా వచ్చి. మినీ అలా మాట్లాడుతుందని అపార్థం చేసుకోకండి. మీకే తెలుసు కదా, ఆలోచించకుండా ఏదేదో మాట్లాడుతుంది. అర్థం చేసుకోదు. నీకు అర్థం కాకపోవచ్చు, కానీ నువ్వు తెలివైన దానివే కదా. తనకు అర్థమయ్యేలా చెప్పు. తను ఏం అర్థం చేసుకోవాలనుకుంటున్నావు? తను ఎందుకోసమని ఇక్కడికి వచ్చింది? నువ్వు ఆ వచ్చిన పిల్లని ఇంటి నుంచి బయటకు పంపగలవా? మీకేం తెలుసండి, నా మనసు నా కోడలి కోసం, మినీ కోసం ఎంత తపన పడుతుందో. కానీ పరిస్థితి మన చేతులు దాటిపోయింది కదా. ఇలా చూడు బబిత, నీ కోపం సమంజసమైంది. ఆ అమ్మాయి ఇంట్లో ఉండగా నిన్ను రాని పిలవడం నా తప్పే. నువ్వు నీ తమ్ముడి ఇంట్లోనే ఉండు, వాడు నిన్ను బాగా చూసుకుంటాడు, ఎలాంటి సమస్య రానివ్వడు. కానీ మినీని వాళ్ళ నాన్న నుంచి ఎందుకు దూరం చేస్తున్నావు? తండ్రి ఆదరణ లేకుండా ఆడపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోగలమా? నిన్నేమైంది? గొడవ పడి స్టేషన్కి వెళ్లాల్సి వచ్చింది. ఆడపిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆడవాళ్ళ అద్దం లాంటి వాళ్ళు. ఒక్క గీత పడ్డా కూడా దాని విలువ పోతుంది. నేను తన తండ్రిని, నా కూతురు నా గౌరవం, నా బాధ్యత కూడా. నువ్వు ఒంటరిగా ఒక ఫ్యామిలీగా తనకి నువ్వు సెక్యూరిటీ, సేఫ్టీ ఇవ్వలేవు. నీకు బాగా తెలుసుగా, ఒక అమ్మాయి తండ్రి సంరక్షణలో ఉంటేనే తనకి చాలా మంచిది అని, అక్కడే తను సురక్షితంగా ఉండగలదు అని. నువ్వేమనుకుంటున్నావు? మీరు చెప్పినట్టే చేస్తాను. నేను తనతో మాట్లాడి చెప్తాను. మినీకి ఇవన్నీ అర్థం కావడానికి కాస్త టైం పడుతుంది. చల్లగా ఉండు. చల్లగా ఉండమ్మా. యాక్చువల్లీ బాబీ, మా తాతయ్య గారికి ఒంట్లో బాగోలేదు, అందుకే మేము ఇంటికి వచ్చాం. నువ్వు వెయిట్ చేయి, మేము గంటలో వచ్చేస్తాం అక్కడికి. మినీ, నువ్విక్కడికి ఎలా? తాతయ్యకి ఒంట్లో బాలేదు, బేబ్స్ ని చూడకుండా ఏం తినను అన్నారు, అందుకే ఇక్కడికి వచ్చాం. బబిత వదినా, అంటే నా ఉద్దేశం, నీ బేబ్స్ కూడా వచ్చిందా? అవును లవ్లీ అత్తయ్య, మా అమ్మ అంటే బేబ్స్ వచ్చింది. అంటే ఒకప్పుడు మీకు వదిన గారుగా ఉన్నారే, ఆవిడొచ్చారు. ఏ మేము ఇక్కడికి రాకూడదా ఏంటి? లేకపోతే మీ కొత్త ఫ్రెండ్ ఇన్విటేషన్ కోసం వెయిట్ చేయాలా ఏంటి? ఎందుకలా మాట్లాడుతున్నావు మినీ? మీ అంతటే కదా ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. అవును, మేమే ఇంటి నుంచి వెళ్ళాం, ఇంకెప్పుడు ఇంటికి తిరిగి రాము. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నాన్నమే మమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పింది. మేము శాశ్వతంగా ఇక్కడికి తిరిగి రావాలి, ఈ ఇల్లు మీది అంది. ఎవరైతే ఈ హక్కుని లాక్కున్నారో ఆ హక్కుని తిరిగి పొందమంది. అండ్ మాకైతే ఇక్కడికి తిరిగి రావాలన్న ఆశ ఏమాత్రం లేదు. ఎస్పెషలీ ఈవిడిక్కడ ఉన్నంత వరకు మేము రాము. దెన్ వై ఆర్ యు హియర్? నువ్వు మీ అమ్మాయి ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. దట్స్ వాట్ యు సెడ్, రైట్?
నన్ను చూస్తే ఇంత పెద్ద ప్రాబ్లం అనుకున్నప్పుడు మరెందుకు వచ్చినట్టు? లేదా బ్యాక్ డోర్ ఎంట్రీ అవసరం అవుతుందా? ఇస్ దట్ వాట్ యు వాంట్? కొన్నిసార్లు వాళ్ళ తమ్ముడితో ఫోన్ చేయించి అశోక్ని పిలుస్తున్నారు. ఇప్పుడు తాతయ్యకి బాగోలేదన్న వంక. ఒక్క నిమిషం. మా అమ్మ ఏదో ఒక వంకతో ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. తను తలుచుకుంటే చిటికలో నేను ఇక్కడి నుంచి బయటికి గెంటేయగలదు. బట్ విషయం ఏంటంటే మై బేబ్స్ ఇస్ నాట్ లైక్ యూ. వాట్ యు మీన్ నాట్ లైక్ మీ? నా గురించి నీకేం తెలుసు? ఐ డోంట్ బిలీవ్ దిస్. నేను ఎలాంటి దాన్ని చెప్పు. నా గురించి నీకేం తెలుసు చెప్పు. ప్లీజ్ మినీతో ఇలా మాట్లాడొద్దు. లేదు ఒక్క నిమిషం ఆగండి లవ్లీ అత్తయ్య. ఈవిని మాట్లాడనివ్వండి. అప్పుడే కదా ఈవిడ ఎవరు ఏంటనేది తెలుస్తుంది. ఆఫ్ కోర్స్ దట్స్ వాట్ యు వాంట్. నా ఇమేజ్ని స్పాయిల్ చేయాలనుకుంటున్నావు కదా? అప్పుడే మీ అమ్మ ఎంతో గొప్పగా కనపడుతుంది కదా? మీ నాన్న చాలా మంచివారు. ఈ మీతానే ఒక స్టూపిడ్ మోసగత్తే. బలవంతంగా మీ నాన్న లైఫ్ లోకి దూరి మీ అందరినీ విడగొట్టేశాను, అంతే కదా? ఐఎమ్ ద విలన్. దట్స్ వాట్ యు వాంట్ టు ప్రూవ్, రైట్? ఎందుకు ఇలా చేస్తున్నారో? లేదు, యాక్చువల్గా ఐ థింక్ మీరు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో నాకు తెలుసు. నీ బేబ్స్ కోసం మీ నాన్నగారిని నా నుంచి విడదీయాలనుకుంటున్నావు. కానీ నువ్వు అనుకున్నట్టు ఏం జరగదు. ఒకవేళ మీ నాన్నగారు నీ బేబ్స్ మీద ప్రేమగా ఉండుంటే తన లైఫ్లోకి నేను వచ్చి దాన్ని కాదు. దట్స్ ఎ ఫ్యాక్ట్. యువర్ డాడ్ లవ్స్ మీ and even always love me. It's true love. ఈవిడతో నోటుకొచ్చినట్టు మాట్లాడదని చెప్పండి అత్తయ్య. లవ్ ఏంటి లవ్? లవ్లో ఇరుక్కుని ఇక్కడే ఉండిపోండి. ఒకవేళ మీరు చెప్పే ఈ సో కాల్డ్ ట్రూ లవ్ నిజంగానే ఉన్నట్టయితే గనక దానికోసమే కదా మా నాన్న బేబ్స్ను వదిలేసి నీ దగ్గరికి వచ్చారు. ఒక విషయం అర్థం చేసుకోండి, ఒకవేళ మీకంటే ఇంకొక ట్రూ లవ్ మా నాన్నకి దొరికితే మిమ్మల్ని వదిలేస్తారు. వయసులో ఎంత చిన్నదానివి, కానీ మాట్లాడే మాటలు చూడు. నిజంగానే నీ ఆలోచనల్లో విషం ఉంది. దట్స్ వాట్ యు ఆర్, ఎ స్నేక్. చాలు, ఇప్పటికే ఎక్కువైంది. విషయాన్ని గుర్తు పెట్టుకోండి. నన్నేమన్నా నేను సహిస్తాను గాని నా కూతురు గురించి ఇంకొక్క మాట మాట్లాడినా నాకంటే చెడ్డది ఇంకొకటి ఉండదు. అయితే మీ అమ్మాయికి అర్థమయ్యేలా చెప్పండి. తనకి ఏం చేసినా అశోక్ మీ జీవితంలోకి తిరిగి రావడం అనేది అసాధ్యం. ఇంకో విషయం కూడా చెప్పండి. ఆయన ఇప్పుడు తననుకుంటున్న తండ్రి కాదు. ఆయన ఇప్పటికీ మినీకి తండ్రే, ఎప్పటికీ మినీకి తండ్రి. ఆ బంధాన్ని ఆ దేవుడు కూడా ఎప్పటికీ విడదీయలేడు. మినీ వాళ్ళ నాన్న నా దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నిస్తుందని నువ్వు అనుకుంటే గనక నువ్వు పిచ్చిదానివి. ఎందుకన్నాను తెలుసా? నాకంటే ముందుగా ఈ విషయం మినీకి తెలిసింది. ఏదో ఒకప్పుడు మనం పోగొట్టుకుంది మళ్ళీ చేతికి దొరుకుతుంది. కానీ నా మినీ మాత్రం నాతో ఏం చెప్పిందంటే, బేబ్స్, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ని కాపాడుకో, నాన్నగారి ముందు ప్రేమని భిక్ష ఎత్తుకోకు, బంధువులకు తోడుగా ఉంటారు అనుకోకు అంది. నాన్నగారు నిన్ను ప్రేమించకపోతే ఆయన నుంచి నువ్వేది ఎక్స్పెక్ట్ చేయకు అని చెప్పింది. మనం బతకగలం, ఆయన లేకపోయినా ఆయన సాయం లేకుండా జీవించొచ్చంది. అప్పుడే నాకు అర్థమైంది నా చిట్టి తల్లి ఎంత ఎదిగిపోయిందనేది, ఎన్ని తెలివితేటలు నేర్చుకుంది. నీకేమనిపిస్తుంది? తన తండ్రి దగ్గర ప్రేమని భిక్ష వెతుకోకూడదని సెల్ఫ్ రెస్పెక్ట్ తో ఉన్న పిల్ల ఇంతగా ప్లాన్ చేస్తుందా? నీ నుంచి తన తండ్రిని లాక్కోవాలనుకుంటుందా?
చెప్పాలనుకున్నది లొడలొడ చెప్పేస్తుంది. కానీ మిని నిజాన్ని చెప్తుంది, నేరుగా మాట్లాడుతుంది. నా కూతురికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. కష్టపడైనా అన్నిటినీ భరిస్తుంది. కానీ ఎవ్వరి ముందు చేయి చాచి అడుక్కోదు, వాళ్ళ తండ్రి దగ్గరైనా సరే. నా కూతురు గురించి నాకు బాగా తెలుసు. దాన్ని తలుచుకుంటూ నేను గర్వపడుతున్నాను. ఇదంతా చూస్తూ ఊరుకుంటున్నావా లవ్లీ? నువ్వు దీనికి అత్తయ్యవే కదా. చిన్నప్పటి నుంచి దీన్ని చేతులతో పెంచావు కదా. దాన్ని ఇన్ని మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటావా? ఎందుకేమీ మాట్లాడలేదు? అది కదా వదినా, నేను వద్దు లవ్లీ, ఏం మాట్లాడుకో. ఇదంతా మంచిది. నిజమేంటో నా ముందుకొచ్చింది. నాకంతా తెలిసిపోయింది. లేదంటే అత్తయ్య మాటలు, మినీ వాళ్ళ నాన్నగారి మాటలు విని మినీని ఇక్కడే వదిలేద్దాం అనుకున్నాను. మినీ రోజు ఇలా మీతో తిట్టించుకోవాల్సి వచ్చేది. మరో విషయాన్ని నేను మర్చిపోయాను. తన తల్లి సవతి ఇక్కడ ఉందన్న విషయాన్ని మర్చిపోయాను. తను నా కూతురికి వ్యతిరేకంగా ప్రతిరోజు తన సుఖ సంతోషాల్ని లాక్కుంటూ తన జీవితాన్ని నాశనం చేసేది. నా కూతురు బాధపడుతూ ఇక్కడ జీవించాల్సి వచ్చేది. అది జరగదు లవ్లీ. నేను నా కూతుర్ని ఎంతో జాగ్రత్తగా పెంచుకున్నాను. ఇకపై ఈ నరకంలో దాన్ని అస్సలు వదలను. పదమిని, ఇక ఇంట్లో నీకు గాని నాకు గాని ఎలాంటి స్థానం లేదు. పద, వెళ్ళిపోదు. బేబ్స్, థ్యాంక్ యూ. ఐమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఫస్ట్ టైం నీ లైఫ్ లో నువ్వు ఒకరికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసావు. బేబ్స్, నువ్వు ఇలా మాట్లాడతావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అరే బేబ్స్, ఏమైంది? ఇంత గొప్ప పని చేసి ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు నువ్వు? మినీ, నేనెప్పుడు ఇలా మాట్లాడలేదు కదా. నేను నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని, ఇంకా ఇలా గొడవ పడాల్సి వస్తుందని అనుకోలేదు. ఇట్స్ ఓకే. నేను మాత్రం ఇంకేం చేయగలను? నన్ను ఎవరైనా ఏమైనా అన్నా నేను తట్టుకుంటాను. కానీ నీ గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడితే నేను అస్సలు తట్టుకోలేను. నేను నా లైఫ్ లో ఇంతవరకు ఎవరితోటి ఈ విధంగా ఎప్పుడూ బిహేవ్ చేయలేదు మినీ. కానీ ఈరోజు ఏమైందో అర్థం కావటం లేదు. ఏదేదో వినాల్సి వచ్చింది, ఏదేదో మాట్లాడాల్సి వచ్చింది. అలాంటిదేమీ లేదు బేబ్స్. నేను ఇదంతా ఎలా మర్చిపోను మినీ? నాకు చాలా బాధగా ఉంది మినీ. ఎందుకో ఏడుపు వచ్చేస్తుంది మినీ. సరే ఏడు, ఎంతసేపు కావాలంటే అంతసేపు ఏడు. నిజంగానే అంటున్నాను. ఒక్కసారి ఏడ్చేసావనుకో, మంచి చెడుకి నీకు తేడా అనేది తెలీదు. అంతే బేబ్స్, బాగా ఏడు, అంతా మర్చిపో. ఇలా అప్పుడప్పుడు జరుగుతుంటాయి. నాకు ఒకసారి జరిగింది తెలుసా? నా లైఫ్లో ఫస్ట్ టైం ఒకరిని కొట్టాను. ఎవరున్నారు ఏంటిని పట్టించుకోకుండా వాడిని కొట్టాను. ఆ తర్వాత నేను కూడా బోరుని ఏడ్ చేశాను తెలుసా? ఐ స్వేర్, నిజంగా. కానీ ఇప్పుడంతా నేను ఏడవను, ఎందుకంటే ఇప్పుడు ప్రొఫెషనల్ అయిపోయాను. మంచి చెడు ఏది తెలియడం లేదు. నువ్వు పిచ్చిదాన్ని. అవును బేబ్స్, నువ్వు చెప్పింది నిజమే. నేను పిచ్చిదాన్ని, అలాగే హ్యాపీ పిచ్చి. నా బేబ్స్ కి కూడా గొడవ పడ్డం వచ్చేసింది. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.